ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రమాణ స్వీకారాలను పురస్కరించుకుని ఈ సమావేశాలను 2 రోజులకే పరిమితం చేశారు. కూటమి నేతల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాణ స్వీకారాలను పురస్కరించుకుని సమావేశాలను 2 రోజులకే పరిమితం చేశారు. తొలి రోజు ఉదయం 9:26 జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం చేశారు. సభలో మొదట సీఎం చంద్రబాబు ప్రమాణం, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పాలకొల్లు ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, భీమవరం ఎమ్మెల్యే పులపత్రి రామాంజనేయులు, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు ప్రమాణ స్వీకారం చేశారు. ఏలూరు జిల్లా నుంచి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందుబాటులో లేకపోవడంతో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు ప్రమాణ స్వీకారం చేయలేదు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. లోకేష్ నారా. నారా లోకేష్ అనే నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అనే నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను
శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.